యేసు తనను తాను మనుష్యకుమారుడని పిలుచుకున్నారు, కాని ఆయన ఉద్దేశం తాను కేవలం మానవుడు అని కాదు. అయితే మనుష్యకుమారునికి భూమి మీద అధికారముంది. ఈ మనుష్యకుమారుడు అనే బిరుదు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుండి వచ్చింది. అందులో ఒక పరలోక స్వరూపం మేఘాలతో వచ్చి అధికారం, మహిమ మరియు నిత్యరాజ్యం పొందుటకు దర్శనం ఇవ్వబడింది. ఈ దర్శనాన్ని దానియేలు చూశాడు. ఆ పరలోక స్వరూపం ఒక రాజు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాతం వచ్చిన ఒక వ్యక్తిని యేసు వద్దకు తీసుకువచ్చారు. ప్రజలందరూ స్వస్థతను ఆశించారు. కాని యేసు నీ పాపములు క్షమించబడినవి అని అన్నారు. ఆ సమయంలో మతపెద్దలు ఆశ్చర్యపోయి పాపాలను క్షమించగలిగేది దేవుడు మాత్రమే అని అన్నారు. కాని యేసు మనుష్యకుమారునిగా తన అధికారాన్ని బయలుపరిచారు. అంటే ఆయన కేవలం మానవుడు మాత్రమే కాదు, భూమి మీద పాపాలను క్షమించే అధికారం ఉన్నవారు అని దానియేలు 7వ అధ్యాయంలో చూపబడిన రాజుని బయలుపరిచారు. కాబట్టి ఆ వ్యక్తి స్వస్థత పొందాడు. ఇది మనుష్యకుమారుడు పూర్తిగా మానవుడని, అలాగే భూమండలమంతటిపై రాజుగా అధికారం కలిగి ఉన్నారని రుజువు చేస్తోంది. Please subscribe.